Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మా గ్యాస్ కంపెనీలో పనిచేసే చాలామంది డెలివరీ బాయ్స్ ఉంటారు. వాళ్ళందరూ గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఒక వెహికల్లో తీసుకొని సిలిండర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అతనికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే, తన చాలా ఏళ్ల క్రితం సంగతి, తన వెహికల్లో ప్రాబ్లం వచ్చి అది షెడ్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని మళ్ళీ తను గ్యాస్ డెలివరీకి వెళ్ళాలి. అయితే తను ఆ రోజు వెళ్ళలేకపోతే నెక్స్ట్ రోజు అడిగామన్నమాట, ఎందుకు వెళ్ళలేదు అని. అంటే తను ఏం చెప్పాడంటే ఒకరోజు డెలివరీ పోతుంది కదండి అని అన్నాడు. కానీ అంటే తను చెప్పిన దానికోసం కాదు, తను గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళకి అందరూ కస్టమర్స్ అందరూ టిప్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి తనకి ఆ టిప్స్ పోగొట్టుకోవడం ఇష్టం లేక రిపేర్ చేయించవచ్చు అని అలాగా ఒక 2 months ఆ రిపేర్ని అతను నిర్లక్ష్యం చేసినందువల్ల ఆ బండి పూర్తిగా మొరాయించేసి పూర్తిగా పాడైపోయింది. ఆ రిపేర్ జస్ట్ ఒక 1000 రూపీస్లో అయిపోయేది. చివరికి బండి మొత్తం రిపేర్ చేయించడానికి 40,000 అయ్యిందనమాట. అంటే నేను చెప్పేది ఎందుకంటే, తను చిన్న రిపేర్ కోసం సమయాన్ని వెచ్చించలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు తనకి ఇంచుమించు ఒక 700 to 1000 రూపీస్ టిప్ వస్తుంది. ఆ టిప్ కోసం చూసుకుని ఆ సమయాన్ని వెచ్చించకుండా బండి అంతటిని కూడా పాడు చేశాడు. ఇంతకీ ఆ బండి అతనిది కాదు, యజమానిది అనమాట ఆ బండి. కాబట్టి తనకేం నొప్పి లేదు. ఆ బండి పోతే ఆయనే చేయించుకుంటారు కదా అని టైమ్లీ డెసిషన్ తను తీసుకోపోవటం మూలాన చాలా నష్టం జరిగింది. ఇదంతా కూడా ఒక సమయాన్ని గురించి మనం ఇవాళ ధ్యానించుకోవడం గురించి నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. సమయము, దాని గురించినటువంటి విలువ, ఏ సమయానికి ఏం చేయాలి అనేది దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి జ్ఞానము. ఇంతకీ సమయం గురించి బైబిల్లో చాలా విస్తృతంగా చెప్పబడింది. మనకి చూస్తే గనక యోబు గ్రంథం 27వ అధ్యాయంలో మనకి 8వ వచనం నుంచి 10 వచనాల వరకు ఒకరి గురించి చెప్పబడి ఉంటుంది. అదేంటంటే భక్తిహీనుల గురించి. భక్తి లేని వారికి ప్రాణం పోయేటప్పుడు వాళ్ళకి ఏంటి ఆధారం? దేవుడు వాళ్ళ ప్రాణాన్ని తీసేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆధారం ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది అక్కడ. వాళ్ళు మొరపెట్టేటప్పుడు దేవుడు వింటారా అంటే, వాళ్ళు భక్తిహీనులు అంటే భక్తి లేదు అంటే, దేవుడు అంటే లక్ష్యం లేదు. అసలు దేవుడు వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి దేవుడు లేడు, దేవుని పట్ల భక్తి అనేది వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకి ఆధారం ఏది? అసలు వాళ్ళు సర్వశక్తుని యందు ఆనందించెదరా అని అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. సర్వశక్తుడు అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనకి ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలిస్తే ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనమాట, అంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు దేవుని యందు ఆధారపడుతూ దేవునితో ఆనందిస్తూ నడుస్తారు. కానీ ఆ సర్వశక్తిని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయనకి ఎవరి మీద ఆధారపడటానికి వాళ్ళకి ఏదీ లేదు. కాబట్టి భక్తిహీనుని సమయము సర్వశక్తిని యందు అన్ని సమయాలలో వారు ఆనందిస్తారా అని ఉంటుంది. భక్తిహీనులు ఏ సమయంలో కూడా దేవుని గురించి ఆనందించరు. ఎందుకంటే వాళ్ళ భక్తనే అనేదే లేదు కాబట్టి ఆ సమయమే లేదు. కానీ మనకి సర్వశక్తునిలో మనము ప్రతి సమయంలో కూడా మనము ఆనందిస్తూనే ఉంటాం. అది మనము ఒక దేవుని నమ్మి ఆయనే మనకి జీవితాన్ని ఇచ్చారని, ఆయన ద్వారానే మనకి సకలము సమృద్ధిగా లభిస్తాయని, ఆయనతో ఉంటే మనము చిరకాలము ఆయనతోనే జీవించవచ్చు అని ఆలోచించే వారికి అప్పుడు వాళ్ళకి ఆ సర్వశక్తిని యందు ఆనందం ఏంటో తెలుస్తుంది. కాబట్టి అన్ని సమయాలలో సర్వశక్తిని యందు మనం ఆనందించాలని అక్కడ చెప్పక్కనే మన కోసం చెప్పబడింది. అదేవిధంగా ఈ సమయాన్ని గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ కొంతమంది గురించి రాయబడి ఉంటుంది. అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు చెప్తూ వాళ్ళు ఏం చేస్తారు అంటే, జనాన్ని లీడ్ చేయాల్సిన వాళ్ళు ప్రవక్తలు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ హెచ్చరిక అయినా ఏ దీవెనైనా ప్రవక్త ద్వారా ఆ కాలంలో జనానికి తెలియజేయబడేది. కానీ అక్కడ జనము సమాధానం లేకుండా బాధపడుతున్నారు. ఆ సిచ్యుయేషన్ కనుక మనము 8th చాప్టర్ని మొదటి నుంచి చదువుతూ ఉంటే వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకి శాంతి లేదు. కానీ అక్కడున్న ప్రవక్తలు వారిని ఏం చేస్తున్నారంటే, సమాధానము లేని సమయంలో మీకు సమాధానం అని చెప్పి వాళ్ళ గాయాల్ని పైపైనే కడుతున్నారు అని ఉంటుంది. గాయాల్ని పైపైన కట్టడము అంటే
మనకు ఒక లోతైన గాయం తగిలింది అనుకుందాము మన శరీరానికి, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే దానిని ఆ డెడ్ టిష్యూనంతటిని తీసివేసి అదంతా క్లీన్ చేసి ఎంత బాధాకరమైనా సరే దాన్ని రోజు డ్రెస్సింగ్ చేసి అవసరమైతే చిన్న ఆపరేషన్ చేసి స్టిచ్చెస్ వేసి ఇవన్నీ చేస్తారు. ఆ చేసిన ప్రాసెస్ అంతా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు పేషెంట్స్. కానీ అది తగ్గుముఖం పట్టి పూర్తిగా నయమైపోయినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది డాక్టర్ గారు అంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా శాశ్వతంగా వారికి స్వస్థత కలిగిందని సంతోషపడతారు. అదేవిధంగా మన ప్రవర్తన ద్వారా దేవుడికి మనం నొప్పి కానీ వేదన కానీ కలిగించినప్పుడు మన జీవితాలలోంచి శాంతి సమాధానం ఖచ్చితంగా దూరం అయిపోతుంది. అప్పుడు మనం ఎందుకు సమాధానం కోల్పోయాము అనేది ఒక్కసారి దేవుని దగ్గర మనము విచారిస్తే దేవుడు తనని తాను ప్రత్యక్షపరుచుకుని మనకు తెలియపరుస్తారు. మీ జీవితంలో ఇందుకనే మీరు సమాధానం కోల్పోయారు అని దేవుడు తెలియపరుచుకున్నప్పుడు మనం పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకొని వేడుకొని మన శాంతిని మన సమాధానాన్ని తిరిగి పొందొచ్చు. కాబట్టి సమాధానము లేని పరిస్థితుల్లో ఆ సమయంలో మనం సమాధానం కోసం దేవుని దగ్గర వెతుక్కోవాలి. కానీ ఆ సమయంలో పైన గాయాన్ని కట్టే వాళ్ళు కూడా ఉంటారు. వారి గురించి జాగ్రత్త పడమని దేవుడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సమయం గురించి చూస్తే యేసుక్రీస్తు వారి సమయం ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు ఆయన సమయం చాలా అద్భుతంగా ఉండేది. అది ఎక్కడ చూడగలమంటే మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో చూడగలిగితే మనము అక్కడ ఒక పరిస్థితిని మనకి దేవుడు చూపిస్తారు. బెతెస్దా కోనేరు అనేటువంటి ఆ యొక్క కోనేరులో ఎవరైతే అక్కడ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తారు, అక్కడ ముందుగా ఎవరు దిగుతారో వాళ్ళకి పూర్ణ స్వస్థత కలుగుతుంది అని ఆ రోజుల్లో ఒక నమ్మకం ఉండేది. అది జరిగేది అని అక్కడ చెప్పబడింది. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి ఆ మంటపం దగ్గరికి వచ్చినప్పుడు ఒక అతను 38 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రము నడవలేని స్థితిలో అక్కడే ఉంటాడు. అక్కడ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు అతనిని చూసి వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడని ఎరిగి అని ఉంటుంది. అంటే దేవునికి తెలియనిది ఏదీ లేదు. అతను ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కదలిక లేకుండా పడి ఉన్నాడో చూసి అతనిని అడుగుతాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఇక్కడ కోనేరులో నీళ్లు కదిలినప్పుడు ఎవరు ముందు దిగుతారో అనేది చాలా మంది ఉంటారు. నాకంటే ముందు ఇంకొకరు దిగిపోతున్నారు, ఎందుకంటే నన్ను దింపే వాళ్ళు ఎవరు లేరు అని అతను చెప్తాడు అక్కడ. అది మనం 5వ అధ్యాయం 3వ వచనంలో చూడొచ్చు. నన్ను దింపే వాళ్ళు ఎవరు లేరు. ఆ సమయంలో దేవదూత నీళ్లు కదిలించే సమయంలో నన్ను దింపడానికి ఎవరు లేరు అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటారు. అప్పుడు అతను లేచి నడుస్తూ ఉంటాడనమాట. అది విశ్రాంతి దినం. ఆ తర్వాత దాని గురించినటువంటి సంగతి చాలా ఉంటుంది ఆ చాప్టర్ అంతా. అయితే అక్కడ అతను 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. కానీ తన సమయం అప్పటికి ఇంకా రాలేదు. బహుశా అతని జీవితంలో పూర్తిగా ఆశ అనేది వదిలేసుకునే ఉండుంటాడు. 38 సంవత్సరాల నుంచి నేను చచ్చుబడిపోయిన స్థితిలో కదలలేని స్థితిలో ఉంటే ఇక నేను ఎప్పటికీ బాగుపడను అని అతను ఆశ వదిలేసుకున్న సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఆ సమయాన్ని అతనికి అందించారు. అతను స్వస్థత మిగతా వారెవ్వరు కూడా అక్కడ ఇంకా నీళ్లు కదిలించబడలేదు, ఎవరు దిగలేదు కూడా. వారందరికంటే ముందు ఆ రోజు అతనికి సమయం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారి సమయం ఎంతో ఖచ్చితమైంది. అదే కదా మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్తారు. 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తారు, సమయములు కాలములు నీ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, దానిని గురించి యోచించే పని మనది కాదని. కాబట్టి ఆ రోజు అతని సమయాన్ని యేసుక్రీస్తు వారు తన హృదయంలో ఆయన యోచించుకుని అతని దగ్గరకు వచ్చి అతనికి స్వస్థత కలిగించారు. అది దేవుని యొక్క సమయం ఎంత అద్భుతంగా ఉందో. దేవుని యొక్క సమయంలో ఖచ్చితంగా అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు గారు చెప్తా ఉంటారు, ప్రభు వచ్చే వరకు ఆ సమయం వరకు కూడా మీరు ఎవ్వరికి తీర్పు తీర్చవద్దు అని చెప్తారు. అంటే ఇక్కడ ఇందాక మనం అతన్ని చూసుకున్న రోగిగా 38 సంవత్సరాల నుంచి ఉన్న అతని గురించి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వీడెప్పటి నుంచో ఇక్కడ పడున్నాడు, ఎన్ని పాపాలు చేశాడో ఏంటో, అందుకని అందరు స్వస్థత పొందుతున్నారు కానీ ఇతనికి మాత్రం అసలు స్వస్థత లేనే లేదని రకరకాలుగా అతని గురించి తీర్పు తీర్చి ఉంటారు. కానీ అవన్నీ తప్పు అని యేసుక్రీస్తు వారు ఒక్క క్షణంలో అతనికి స్వస్థత కలుగజేసి అతన్ని లేపారు. కాబట్టి మనం ఎవ్వరిని కూడా తీర్పు తీర్చకూడదు. ఎంతో మందిని చూసి మీరు ఇలా ఉన్నారంటే కారణం
అదేమో వారు ఇలాగా ఫ్రూట్ఫుల్గా ఇలా ఫలించారంటే దానికి ఏంటి కారణము, రకరకాలుగా మనం కారణాలు ఆలోచించి చాలామందిని మన మాటలతో మనం కృంగదీస్తూ ఉంటాం. కాబట్టి మనం తీర్పు తీర్చేవారం కానే కాదు. ప్రభువు వచ్చే సమయం వరకు ఎవ్వరు కూడా తీర్పు తీర్చవద్దు అని చాలా స్పష్టంగా అక్కడ రాసి ఉంది. అదే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. అక్కడ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఒక ప్రామిస్ని దేవుడు చెప్పేదాన్ని గుర్తు చేస్తూ ఉంటారు ఆయన. అదేంటంటే అనుకూల సమయమందు నీ మొరన ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పాడు కదా అంటారు. అంటే నువ్వు ఎన్నోసార్లు ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఉన్న రోగి గురించి మనం ఆలోచిస్తే అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, అతను అప్పటికి ఎన్నోసార్లు దేవుడికి మొరపెట్టుకుని ఉంటాడు. కానీ దేవుని సమయం ఇంకా రాలేదు. అనుకూలమైన సమయము యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ రోజే నిజమైన అనుకూలమైన సమయం. కాబట్టి అనుకూలమైన సమయంలో నీ మొరను నేను ఆలకించాను, రక్షణ దినములో నేను నిన్ను ఆదుకున్నాను అని అక్కడ చెప్పబడింది. కాబట్టి అనుకూల సమయం ఎప్పుడో ఉంటుంది అనుకోకండి. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని చెప్పారు. అంటే చాలామంది అంటూ ఉంటారు, నాకు ఇంకా సమయం ఉందండి, నేను ఇంకా దేవునిలోకి రావడానికి, ఎందుకంటే నేను ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నాను, అందులో చాలా అవకతవకలు చేస్తూ ఉంటాను, దేవుడు నన్ను అంగీకరించరేమో, నేను పరిశుద్ధుడిని కాదు, దేవుడు నన్ను అంటే నేను మారిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తే నన్ను స్వీకరిస్తారని కాదు. ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాదు. మనం దేవుని దగ్గరికి ఆయన సన్నిధిలోకి వెళుతూ క్రమము తప్పకుండా ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తూ మనల్ని మనం ఆయనకు అప్పగిస్తే ఆ వాక్యం ద్వారా ఆయన ఎన్నో రీతిలుగా క్రమముగా మనల్ని శుద్ధీకరిస్తారు. ముందు మనల్ని మనం అప్పగించుకోవాలి. దానికి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. చాలా మంది అనుకున్నట్లుగా ఎప్పుడో ఏదో పొందుదాము, నాకు ఇంకా వయసు ఉంది, సమయం ఉంది, 60 ఏళ్ళు దాటిన తర్వాత అనుకోవడం కాదు. యవ్వన కాలములోనే దేవుడు నరుని మీద కాడి మోపారు, అది ఆ కాలంలో మోయాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి అనుకూల సమయము ఈ రోజే, రక్షణ దినము కూడా ఈ రోజే. అంటే ఈ క్షణమే మనము ఇలా మాట్లాడుకున్న ఈ క్షణమే మనకి సొంతము. మరుసటి క్షణములో ఎవరు ఏమవుతారో కూడా మనకి ఎవ్వరికి ఏం తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనము దేవుని దగ్గర నుంచి ఆ రక్షణ పొందాలి. మనం అందరం అయితే ఒక దేవునిని ఆరాధిస్తూ రక్షణ పొందాము, రక్షణ మార్గములో నడుస్తూ తొట్టిల్లుతూ పడిపోతా ఉన్న దేవుని వాక్యము ద్వారా మరలా లేచి నించుని నడవగలుగుతున్నామని రక్షణ పొందిన మనం అనుకుంటా ఉంటాం. అయితే రక్షణ పొందిన మనము ఏం చేయాలి? ఇందాకైతే రక్షణ పొందని వారికి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని చెప్పారు. మరి రక్షణ పొందిన మనము ఏం చేయాలో కూడా ఎంతో స్పష్టంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. అక్కడ ఏమనుందంటే, మీరు ఆత్మ వలన ప్రతి సమయములో, ఆత్మ సహాయముతో మనము ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అని ఉంటుంది. అంటే ఆత్మ మనలో, పరిశుద్ధమైన ఆత్మదేవుడు మనలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రతి సమయంలో కూడా ప్రతి ప్రార్థనని ప్రతి విజ్ఞాపనని చేయుచు ఆ విషయమై అంటే ఆ ప్రార్థన విజ్ఞాపనల విషయమై సమస్తమైన పరిశుద్ధుల గురించి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏ పనులు చేసుకుంటున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనలో ఆత్మదేవుడు ఆ యొక్క కనెక్షన్ మనకి పోకూడదు. అంటే మనలో ఉన్న సర్వర్, చాలాసార్లు కంప్యూటర్ భాషలో సర్వర్ డౌన్ అయిపోయిందని చెప్తా ఉంటారు. కాబట్టి మనల్ని సర్వ్ చేసేది మన పరిశుద్ధుడైన ఆత్మదేవుడు. ఆయన సహాయంతో ప్రతి సమయంలో మనము ప్రతి ప్రార్థనలో విజ్ఞాపనలో మనం అన్నిసార్లు ఎవరితో మాట్లాడుతున్నా మన మనసు మాత్రం ఆ కనెక్షన్ కోల్పోకుండా మనం ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. ముఖ్యముగా పరిశుద్ధులు చాలా మంది దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఏ విధమైన తొట్టుపాటికి గురవ్వకుండా, తొట్టిల్లకుండా దేవుని మార్గములో నడుస్తూ అనేక మందిని నడిపిస్తూ ఉండాలి. కాబట్టి దేవుని జతపనిగా వారిగా వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో మెలకువ కలిగి విజ్ఞాపన చేయండి అంటున్నారు. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ సమయాలన్నీ దేవుడు ఎంత స్పష్టంగా చూపిస్తా ఉన్నారో. భక్తిహీనులకి కొన్ని సమయాలు అసలు ఏ సమయము లేదు, ఎందుకంటే వారు ఆనందించే సర్వశక్తిని ఆనందించరని చెప్తున్నారు. అదేవిధంగా సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పేవారిని నమ్మద్దు అని చెప్తున్నారు. అదేవిధంగా ఏ సమయమైనా సరే ప్రభువుకి తెలుసు ఆయన స్వాధీనంలో ఉంది. అందుకనే ఆ అన్ని సంవత్సరాల రోగగ్రస్తుని ఆయన ఆ సమయంలో ఆయన స్వస్థుణ్ణి చేశారు. అంతేకాకుండా ఇది అనుకూల సమయం,
సమయం రక్షణ దినం అని రక్షణ లేని వారు తెలుసుకోవాలి, మారు మనసు పొందాల్సిన వారు తెలుసుకోవాలి. అదేవిధంగా మనము కూడా ప్రతి వారి గురించి, ప్రతి సమయం గురించి, ప్రతి విజ్ఞాపన చేసుకుంటూ మెలకుగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అన్నిటి పైగా హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఆయన ఒక మంచి మాట అంటారు అక్కడ, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనను, అక్కడ 3వ అధ్యాయంలో ఉంటుంది, మీలో ఎవడైనను పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయములు కఠినపరచబడునేమో. అంటే పాపము చేసిన కొత్తలో చాలా బాధగా ఉంటుంది, అయ్యో ఈ పని చేయకుండా ఉండాల్సింది అని. రెండవసారి చేసినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది, మూడవసారి, నాలుగవసారి దానిలోనే ఉంటే దానికి అలవాటు పడిపోయి మన హృదయం కూడా కఠినమైపోతుంది. ఏం పర్వాలేదు అన్నట్టు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పాపము వలన కలుగు భ్రమ చేత, అదొక భ్రమ, ఆ పాపం అనేది ఒక భ్రమ కల్పిస్తుంది, ఏం పర్వాలేదు అని కొంత ఈజీ గోయింగ్ నేచర్ మనకు అలవాటు చేస్తుంది. ఆ యొక్క భ్రమ చేత మన హృదయాలు, ఎవరి హృదయాలు కూడా కఠినపరచబడకుండాన్నట్లు మీరు సమయం ఉండగానే ఒకరినొకరు హెచ్చరించుకొనుడి అని అక్కడ ఉంటుంది. కాబట్టి మనము రక్షణ లేని వారైతే రక్షణ పొందటానికి ఇది అనుకూల సమయము. రక్షణ పొందిన మనము ప్రతి వారి గురించి ఆత్మలో విజ్ఞాపన చేస్తూ పట్టుదలగా మెలకు కలిగి ఉండి, మనలాంటి వాళ్ళమందరము కూడా ఎవ్వరు కూడా పాపం వల్ల కఠినపరచబడకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయం కోల్పోతే మళ్ళీ మనకి ఆ సమయము రానే రాదు. కాబట్టి ఈ సమయాన్ని దేవుడిచ్చారు కాబట్టి దానిని బట్టి మనం ఆనందిస్తూ దేవునిని ప్రార్థిస్తూ ఏ సమయాన్ని కోల్పోకుండా ఆయన ఆశీర్వాదానికి దూరం కాకుండా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మార్పు చెందుతూ సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, సమయం అనేది ఎంత విలువైనదో మీరు మాకు చూపించారు ప్రభా. రక్షణ పొందాల్సిన వారికి ఇదే సమయము, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని చెప్పారు ప్రభా. రక్షణ పొందిన మేము ఆత్మలో ప్రతి విధమైన దాని గురించి విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండమని చెప్పారు. మాలాగా ఆత్మలో విజ్ఞాపన చేసే ప్రతి వారు కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పాపము వల్ల మా హృదయాలు కఠినపరచబడకుండా ఉండగలగటానికి హెచ్చరించుకుంటూ ఉండాలని మీరు చెప్పారు. ఎన్ని రీతులుగా సమయం ఎంత విలువైందో మీరు మాకు చూపిస్తున్నారు. కాబట్టి దానిని మేము అందరం కూడా నీ చిత్తానుసారం ఉపయోగించుకొనగలుగులాగున నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.